నమస్తే, వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఒక వార్ జరుగుతుంది అనుకోవచ్చు. ఇది మెడికల్ కాలేజీల విషయాల్లో మేము మెడికల్ కాలేజీలు ఎక్కువ తెచ్చామంటే మేము తెచ్చామని కొట్లాడుకుంటున్నారు. వైసీపీ ఏమో 17 కాలేజీలు మేము తీసుకొచ్చామని చెప్పేసి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తుంది. కేవలం 5 కాలేజీలే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాదాపుగా 27 కాలేజీలు మేము తీసుకొచ్చామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. అసలు ఈ రోజు ఏది నిజం, ఏది అబద్ధం? వైసీపీ నిజంగానే 17 కాలేజీలు తీసుకొచ్చిందా? టీడీపీ 27 కాలేజీలు తీసుకొచ్చిందా? అసలు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య ఎంత? ఎన్ఎంసీ ఏం చెప్తుంది? నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్తుంది? ఎన్ని కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయనేది చాలా క్లియర్ కట్ గా ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అవలంబిస్తుంది. సో ఇక్కడ త్రిబుల్-పి పద్ధతి, అంటే ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ త్రిబుల్-పి మోడల్ తీసుకొచ్చింది నేటి గవర్నమెంట్. ఇది 2027-28 నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి వర్తిస్తుందని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ఒక 10 కాలేజీలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకుంది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పెనుగొండ, అలాగే పాలకొల్లు, పిడుగురాళ్ల, రాయచోటి, శ్రీకాకుళం, శ్రీశైలం, విజయనగరం, వీటన్నిటికి సంబంధించి ఈ మోడల్ అనేది వర్తిస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది వర్తిస్తుంది. గత గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ప్రతి కాలేజ్ కి దాదాపుగా 17 కాలేజీలు ఏవైతే 17 కాలేజీలకు సంబంధించి ఒక్కొక్క కాలేజ్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఏది బాధ్యత తీసుకుంటుంది, నిర్వహణ బాధ్యత అంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ చెప్పింది. సో ఒక్కసారి దీంట్లో డీప్ గా మనం చూసుకున్నట్లయితే ఈ 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజీలు మేమే తీసుకొచ్చామని చెప్పేసి వైసీపీ తన ట్విట్టర్ అఫీషియల్ ఫేస్బుక్ హ్యాండిల్స్ లో పెట్టింది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు టీడీపీ కానీ లేదంటే కూటమి ప్రభుత్వం కానీ ఒక పోస్ట్ ఏం చేసిందంటే 2019 నుంచి 24 మధ్య దేశవ్యాప్తంగా ప్రారంభమైన మెడికల్ కాలేజీలు చూస్తే ఒక్కొక్క దాంట్లో రాజస్థాన్ 21, ఉత్తరప్రదేశ్ 40, అలాగే మధ్యప్రదేశ్ 12, మహారాష్ట్ర 28, అట్లా చాలా రాష్ట్రాలు అన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో తీసుకొస్తే కేవలం జగన్ మాత్రం 5 కాలేజీలు మాత్రమే తీసుకొచ్చాడు. అందరికంటే తక్కువ జగన్ రెడ్డి సారథ్యంలో ఏపీ ప్రభుత్వంలో 5 కాలేజీలు మాత్రమే వచ్చాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెడుతుంది అనమాట. సో ఒక్కసారి ఇక్కడ టీడీపీ హయాంలో ఇప్పటి వరకు ఏపీకి 27 మెడికల్ కాలేజీలు, ఇదిగో జాబితా చెక్ చేసుకో జగన్ అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. అంటే ఇక్కడ చాలా క్లియర్ గా చేయాలి. ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే గవర్నమెంట్ అది ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్ అయి ఉండాలి. ఏ ట్రస్ట్కి లేదా పర్మిషన్ తీసుకొస్తేనో, ఏ సొసైటీకి పర్మిషన్ తీసుకొస్తేనో, లేదంటే ప్రైవేటు వ్యక్తులకు పర్మిషన్ ఇప్పించి ప్రభుత్వం కేవలం అలా చూస్తూ ఉండటం కాదు, నిర్వహణ కూడా ప్రభుత్వం తీసుకుంటే అది ప్రభుత్వ కాలేజ్ అనుకోవచ్చు. సో ఇక్కడ చాలా క్లియర్ గా ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, ఇది గవర్నమెంట్ కాలేజ్. ఇది దీని తర్వాత నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు ట్రస్ట్, ఇది ట్రస్ట్ ద్వారా తీసుకొచ్చింది అనమాట. పిఈసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ కుప్పం ట్రస్ట్, ఇది. అంటే ఇవన్నీ కూడా దాదాపుగా గవర్నమెంట్ కాలేజీలు మనం ఒకసారి కౌంట్ చేసుకుంటే 1, 2, 3 కాలేజీలు, దాని తర్వాత 4, 5, 6, 7 కాలేజీలు మాత్రమే టీడీపీ హయాంలో గవర్నమెంట్ కాలేజ్, కేవలం గవర్నమెంట్ కాలేజ్. మిగతా అన్ని టీడీపీ హయాంలో వచ్చినా సరే ఇవి ప్రైవేట్ లేదంటే సొసైటీ కిందకో ట్రస్ట్ కిందకో ఉన్న కాలేజీలు, కేవలం 7 కాలేజీలు. ఇందులో మళ్ళీ ఒకటి ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్ కాలేజ్ కూడా ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. కేవలం 6 కాలేజీలు మాత్రమే టీడీపీ హయాంలో, దట్టు గవర్నమెంట్ కాలేజీల గురించి మాట్లాడుకుందాం మనం. గవర్నమెంట్ కాలేజీలు టీడీపీ హయాంలో 6 మాత్రమే వచ్చాయి. ఇక ఒక్కసారి గవర్నమెంట్ మొత్తం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో 19 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఈ బ్లూ కలర్ లో ఏవైతున్నాయో ఇవి వైసీపీ గవర్నమెంట్ లో వచ్చినాయి, ఎల్లో కలర్ లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ లో వచ్చినాయి. సో ఇక్కడ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, అలిపిరి రోడ్, తిరుపతి. సో ఇది 2014 సమయంలో, అంటే రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ కాలేజ్ వచ్చింది. కానీ 2014లో ఇది ఓపెన్ అయింది కాబట్టి సో ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇక్కడ వైసీపీ హయాంలో వచ్చినాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 2023లో వచ్చినాయి. దాని తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 2023. దీంతో పాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల 2023, తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 2023, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు 2023. ఇవన్నీ 2023లో వైసీపీ గవర్నమెంట్ లో వచ్చిన కాలేజీలు 5 కాలేజెస్ ఉన్నాయి. ఇవి వైసీపీకి సంబంధించిన వైసీపీ హయాంలో వచ్చినవి. దాని తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం 2000 సంవత్సరంలో వచ్చింది. దాని తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి, విజయవాడ, అంటే ఇది ఎయిమ్స్ అనుకోరా, ఎయిమ్స్ ఇది 2018లో ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. దాని తర్వాత ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ నెల్లూరుకు సంబంధించి
ఇది 2014 అంటే స్టేట్ బైఫర్గేషన్ తర్వాత టీడీపీ హయాంలో ఈ కాలేజ్ స్టార్ట్ అయింది అనమాట. మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఎల్లో కలర్ లో ఉన్నాయన్ని టీడీపీకి సంబంధించినవి, టీడీపీ హయాంలో వచ్చినాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు ఇది సొసైటీ కింద ఉంది, 2014లో ఉందన్నమాట. దాని తర్వాత శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిత్తూరు ఇది 2003, 2004 సమయంలో వచ్చినాయి. సొసైటీ ట్రస్ట్ 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 సొసైటీ ట్రస్ట్ 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 ప్రైవేట్ సొసైటీ ట్రస్ట్. అంటే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఈ 19 కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ ఏ ఒక్కటి లేదు, మొత్తం ట్రస్ట్కి సంబంధించో సొసైటీకి సంబంధించిందో. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే 17 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు హయాంలో న్యూ గవర్నమెంట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు 0 అని చెప్తుంది. కానీ ఇక్కడ ఇది కూడా అక్షరాల అబద్ధమే. 17 కాలేజీలకి అప్లికేషన్ పెట్టుకున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. 17 కాలేజీలకు పెట్టుకుంటే కేవలం 7 కాలేజీలకు మాత్రమే అప్రూవల్ వచ్చింది. రిమైనింగ్ 10 కాలేజీలకి అప్రూవల్ అనేది ఇంకా రాలేదు. వైసీపీ చెప్తున్నట్లు ఈ 17 కాలేజీలు వచ్చినాయి అంటే 17 కాలేజీలు రాలేదు, కేవలం 7 కాలేజీలకు అప్రూవల్ వచ్చినాయి, 10 కాలేజీలకు అప్రూవల్ రాలేదు. అప్లికేషన్ పెట్టుకున్న మాట వాస్తవం. 5 కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి, కంప్లీట్గా రెడీ టు యూజ్ అనుకోండి. ఇవి ఇంకో 2 కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ అనుకోండి. సో ఈ రెండింటిని కలుపుకొని, ఈ 10ని కలుపుకొని, ఈ 5ని కలుపుకొని మొత్తం ఎంత చెప్తున్నారు వీళ్ళు? 17 కాలేజీలు మా హయాంలో వచ్చినాయని చెప్తున్నారు. 17 కాలేజీలు వైసీపీ గవర్నమెంట్లో రాలేదు, జగన్ సీఎంగా ఉండగా 17 కాలేజీలు రాలేదు. కేవలం 5 కాలేజీలు మాత్రమే రెడీ టు యూజ్ కంప్లీట్ అయినాయి, మరో 2 కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్, 10 కాలేజీలకు ఇంతవరకు అప్రూవల్ అనేది రాలేదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎన్ఎంసీ కూడా ఇదే చెప్తుంది, రైట్? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇదే చెప్తుంది. అలాగే ఇక్కడ టీడీపీ కూడా ఏం చెప్తుంది? మా హయాంలో 27 కాలేజీలు వచ్చాయని చెప్తుంది. ఇది కూడా ఫ్యాక్ట్ కాదు, ఇది కూడా అబద్ధమే. కేవలం వీళ్ళ హయాంలో వచ్చిన కాలేజీలు ఏంటంటే 7 కాలేజీలు, 7 కాలేజీల్లో ఒకటి మళ్ళీ ఇక్కడ ఎయిమ్స్, కేవలం 6 కాలేజీలు మాత్రమే. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన కాలేజీలు కూడా మేమే తీసుకొచ్చామని చెప్పేసి టీడీపీ ప్రచారం చేసుకుంటుంది, రైట్? అది ఒకసారి ఏవో చెక్ చేద్దాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు చూసుకుంటే 2023 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, ఇది కూడా 2023, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చింది. కానీ ఈ 2 కాలేజీలు కూడా మేమే తీసుకొచ్చామని టీడీపీ ప్రచారం చేసుకుంటుంది. సో ఇది కూడా టీడీపీ ఒక ప్రచారం చేసుకుంటుందని అనుకోవచ్చు మనం. సో దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అనమాట. అసలు PPP మోడల్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అంటే ఒకసారి దాదాపుగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు, లీజ్కి ఇచ్చారు అనేది కాదు. సాక్షాత్తు ఆ హెల్త్ మినిస్టర్ ఉన్నాడు సత్యకుమార్, ఆయన చెప్పిన మాటల్లోనే విందాం. అయితే మండలి చైర్మన్ ఉన్నారు, ఆయన అడిగారు అసలు PPP పద్ధతికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారే దీనికి సంబంధించి ఆన్సర్ చేశారు. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎన్ని సంవత్సరాలు కండి PPP విధానం? 33 సంవత్సరాల పాటు. మరి ఇక్కడ ఏంటి 33 + 33 ఎక్స్టెండబుల్ బై another 33 years. That's the prerogative of the government at that point of time అండి. అంటే 66 years 33 years is the lease period, extendable by another 33 years అండి. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. PPP మోడల్ అంటే 33 + 33 66 సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుంది ఆ హాస్పిటల్. అంటే గవర్నమెంట్ కట్టించిన మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వ్యక్తులకు వెళితే ఆస్తులు మాత్రం గవర్నమెంట్కే ఉంటాయి, కానీ మెయింటెనెన్స్ మాత్రం ప్రైవేట్ వ్యక్తులు. అంటే ఒక సామాన్య మానవుడు ఇది నా గవర్నమెంట్ హాస్పిటల్, ఇది ప్రభుత్వం నడుపుతుందని స్వేచ్ఛగా వెళ్ళగలుగుతాడా అక్కడికి? అందులో వెళ్ళి వైద్యం చేయించుకోగలుగుతాడా? అంటే ఆధార్ కార్డు దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ వరకు వాడు ఎన్ని లిమిట్స్ పెడతాడు, ఎన్ని లిమిటేషన్స్ పెడతాడు? అసలు నిజంగానే వైద్యం సాఫీగా చేస్తాడా? వైద్యాన్ని ప్రభుత్వం అందించినట్లు ఫ్రీగా అందించగలుగుతాడా? కానీ అంత డబ్బులు పెట్టుకుంటూ మళ్ళీ అంటే కేవలం 3-4 వేల కోట్ల కోసం ఈ PPP మోడల్ని తీసుకొచ్చి అసలు ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన ప్రభుత్వమే ఈరోజు మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం ఏంటి? అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకోవచ్చు, 15 ఏళ్ళు అనుకోవచ్చు, కానీ 66 సంవత్సరాలు మంత్రి గారు చెప్తున్నారు ఎక్స్టెండెడ్ 33 + 33 66 ఏళ్ళు ప్రైవేట్ వ్యక్తి చేతిలో కాలేజీ ఉందంటే అది వాడి చేతిలోకి వెళ్ళిపోయినట్టే కదా, అది వాడి చేతిలోకి వెళ్ళిపోయినట్టే కదా. అసలు పబ్లిక్కి ఏమైనా సంబంధం ఉంటుందా, ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటుందా? కానీ ఆస్తులు మాత్రం ప్రభుత్వం పేరిటే ఉంటాయి, మెయింటెనెన్స్ చేసే మాత్రం ప్రైవేట్ వ్యక్తి. సామాన్య మానవుడిని ఆ హాస్పిటల్లోకి వెళ్ళగలుగుతాడా? పోలీసులు ఫ్రీగా వైద్యం చేస్తాడా? ఒక్క క్షణం ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్పబోతుంది? ప్రైవేట్ ఆస్తులు అన్నింటినీ కూడా దాదాపుగా 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. సామాన్యుడికి వాడు ఎన్ని లిమిటేషన్స్ పెడతాడు? అది లేదు, ఇది లేదు, అది తీసుకురా, ఇది తీసుకురా. ఒకవేళ లేకపోతే వాళ్ళకి వైద్యం చేయకపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా అసలు ప్రభుత్వం ఆలోచిస్తుందా? సో ఈరోజు ఫ్యాక్ట్ చెక్లో మనం ఏం తెలుసుకున్నాం? రెండు అటు గవర్నమెంట్లు రెండు ఏమని చెప్పినాయి. గత గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది? 17 కాలేజీలు మేము తెచ్చామని వైసీపీ చెప్తే 27 కాలేజీలు మేము తెచ్చామని చెప్పేసి టీడీపీ చెప్తుంది. కానీ రెండు కూడా అబద్ధమే. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? 19 కాలేజీలు ఉన్నాయి. 19 కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ఎన్ని కాలేజీలు?
7 కాలేజీలు, 7లో ఎన్ని కన్స్ట్రక్ట్ అయినాయి? 5 కన్స్ట్రక్షన్ అయినాయి, రెడీ టు యూజ్ ఉన్నాయి. మరో 2 అండర్ కన్స్ట్రక్షన్. మరొక 7 కాలేజీలు టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి. అది కూడా ఒకటి ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చింది. మరొక 6 కాలేజీలో టీడీపీ హయాంలో వచ్చింది. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఫ్యాక్ట్ చెక్ లో చూసుకున్నట్లయితే అటు ఇద్దరు చెప్పింది, టీడీపీ కానీ వైసీపీ కానీ ఇద్దరు చెప్పింది కూడా అబద్ధమే. మిగతా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మిగతా చాలా కాలేజీలు వచ్చి కూడా ఉన్నాయి అక్కడ. వాటిని కూడా వీళ్ళ ఖాతాలోనే వేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇరు పార్టీలు చెప్పేది, ఇద్దరు నాయకులు చెప్పేది అబద్ధమే. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి.